హాయ్ హాయ్ అండి, కృష్ణ గార్డెన్కి వెల్కమ్. ఈరోజు మనం కంపోస్ట్ కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ముందు ఇక్కడ కూరగాయలన్నీ పాడైపోయిన కూరగాయలు మేము యాదవలు వెళ్తే అక్కడ అదే వాకింగ్ అని వెళ్తే అక్కడ కూరగాయల షాప్లో పక్కన పెట్టారనమాట. పెడితే ఇంకా నేను మాకు ఇస్తారా అని అడిగితే అయ్యో పట్టుకెళ్ళండి మేడం అన్నారు. సరే అని చెప్పి నేను మా మనిషిని పంపించి తెప్పించాను అనమాట. ఆ వేస్ట్ అనమాట ఇది. ఇలాగ మొత్తం అంతా కొంచెం బాగా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసుకుని అప్పుడు స్టార్ట్ చేద్దాం అనమాట. మనం బాగా చిన్న చిన్న రద్దు కింద కట్ చేసేసి అప్పుడు దాన్ని చేద్దాం. అనపకాయలాగా వేసేసినట్టున్నాడు బస్తాల అబ్బాయి. అనపకాయలు, దొండకాయలు, బంగాళదుంపలు, క్యారెట్, తర్వాత బీట్రూట్ ఉంది, తర్వాత ఏమో కంద ఉంది. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఇంకా అందులో వేసాడు. కొంచెం పాడైపోయినాయి, ఇలా ఉన్నాయి, ఇలా ఎండిని కొంచెం పాడైనవి అన్నీ వేసాడు అనమాట అందులో. ఇంకా అన్నీ కింద పోసాము మేము. అది వేసి అలా చిన్న చిన్న రద్దిగా చేద్దామని ఇట్లా చేస్తాం అన్నమాట. చేశాక అప్పుడు చూద్దాం. తర్వాత ఇంక నేను కొట్టలేకపోయాను చాలాసేపు. మా వెంకటరావు కొడుతున్నాడు. తను వాళ్ళకి కొంచెం అలవాటు కదా, బాగా కొడుతున్నాడు అనమాట. కొంచెం చిన్న మొక్కల కింద కొట్టేస్తున్నాడు. ఈ లోపలనేమో కొంచెం చినుకులు వచ్చేలా ఉన్నాయి, వర్షం స్టార్ట్ అయ్యేలా ఉంది. మేమేమో గార్డెన్లో పెట్టుకున్నాము. ఈ ప్రాసెస్ అంతా గార్డెన్లో పెట్టుకున్నాము. అందుకని చెప్పి కొంచెం వర్షం వచ్చేలా ఉంది. చిన్న చిన్న మొక్కలు కానీ కట్ చేస్తున్నాడు, చూసారా మా వెంకట్రావు బాగా కట్ చేస్తున్నాడు. అదేమో క్యాబేజీలు వేస్తాడు 2-3 అబ్బాయి. టమాటాలు ఉన్నాయి, దొండకాయలు, ఆల్మోస్ట్ అన్నీ, దోసకాయలు ఉన్నాయి, అరటికాయలు ఉన్నాయి, పచ్చరటికాయలు ఉన్నాయి. తర్వాత నాకు చేసుకోవటానికి ఏమి అందుబాటులో లేవండి. లైక్ ఏం చేసామంటే సరే బస్తాలైనా పర్వాలేదేమని చెప్పి బస్తాలో కింద హోల్స్ పెట్టాము. బస్తా హోల్స్ పెట్టి బస్తాలో ముందు వేసుకుందామని చెప్పి స్టార్ట్ చేసామన్నమాట. అంటే అన్ని టబ్బల్లోనూ అన్ని మొక్కలు ఉన్నాయి. ఇంకా ఎలా తీయటం ఎలాగా అని చెప్పి సర్లే బస్తాలైనా పర్లేదు కదా, హోల్స్ ఉండాలని చెప్పి కింద హోల్స్ పెట్టామన్నమాట. ఫస్ట్ ఏం చేద్దామంటే అది మొత్తం సపోటా ఎండాకులు అనమాట అండి. అది మొత్తం ఆ సపోటా చెట్టు కింద మొత్తం రాలిపోయిన ఎండాకులు అనమాట. అవి ముందు ఒక లేయర్ అంతా ఎండాకులు వేసేసుకుందాం. కింద మొత్తం ఎండాకులంతా వేసేసుకుని కొంచెం మనకి ఏదైనా ఫ్రీగా ఉండేది టబ్ లాంటిది కదా, ఇలా అయితే కొంచెం ఇంకా బాగుండేదేమో అనిపించింది. కొంచెం బస్తానికి కొంచెం ఇరికి అనిపించింది. మనకి ఏదైనా పర్వాలేదు కానీ ప్రస్తుతానికి ఇందులో చేద్దాం అని చెప్పి చేస్తున్నాం అనమాట. తర్వాత ఒక లేయరు వేసుకున్నాం కదా, తర్వాత ఒక లేయరు మామూలు సాయిల్ అనమాట, మట్టి వేసుకుందాం. మనం గార్డెన్ సాయిలే, మామూలు మొక్కలు వేసుకునే సాయిల్ అనమాట. అది ఎర్ర మట్టి అయినా పర్వాలేదు, నల్ల మట్టి అయినా పర్వాలేదు, ఏ మట్టి అయినా పర్వాలేదు. ఒక లేయర్ అది వేసేసుకుందాం. మా వెంకట్రావు మాకు హెల్ప్ చేస్తున్నాడండి పాపం. హెల్ప్ లేనిదే చేయలేమండి. ఇలాంటివి అయితే హెల్ప్ ఉండాలి కంపల్సరీ. హెల్ప్ లేకుండా చేయలేము. ఈ వీడియో 2-3 రోజుల నుంచి చేద్దామనండి. మాకు వెంకట్రావు ఏమో పొలం వెళ్తున్నాడు, ఇంటికి రాలేదు, అందుకని చెప్పి కుదరలేదు అనమాట.
తర్వాత ఏమో మళ్ళీ ఒక లేయర్ అంతా ఇది అదేంటి కిచెన్ కంపోస్ట్ అనమాట అండి. అది ఇప్పుడు మనం కొట్టుకున్నాం కదా, కిచెన్ వేస్ట్ అనమాట. అది మనం ఇప్పుడు అది తెచ్చుకున్నాం కదా కూరగాయల షాప్ నుంచి, అది ఒక లేయర్ అంతా అది వేసుకుందాము. అన్ని లేయర్లు అనమాట. అలా వేసుకుంటా వెళ్తామే. బాగా కొంచెం నీట్గా వేసేసుకున్నాక తర్వాత ఏమో ఆవు పేడ అనమాట అండి. ఆవు ఎండిపోయింది ఆవు పేడ ఉంటుంది కదా, అది వేసుకుందాం ఒక లేయర్ అనమాట. అది చూసారు ఎంత నల్లగా ఎంత బాగుందో, బాగా తయారైపోయిన పేడ అనమాట. అది బాగాను చక్కగా మెత్తగా చిప్పేసుకున్నట్టు గడ్డల్లా లేకుండా అది వేసుకోవాలన్నమాట లేయర్ అంతాను. బాగా చిదిపేసి బాగా కొంచెం మెత్తగా అయితే బాగా కంపోస్ట్ బాగా అవుద్ది అనమాట, బాగుంటుంది. కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఒక లేయర్ అంతా వేసుకుందాము. వేసుకున్నాక చూద్దాం తర్వాత ఏమన్నా చెత్త చెదర ఏమైనా ఆకులు ఇది కాగితం మొక్కలు అలాంటివి ఉంటే, ప్లాస్టిక్ కాగితాలు అలాంటివి ఉంటే తీసేసి మెత్తగా ఇది వేసుకుందాము. మొత్తం అంతా నీట్గా సర్దేసుకుని కొంచెం బస్తా సరిపడగా బాగా అంతా నీట్గా సర్దుకుంటే తర్వాత మళ్ళీ ఒక లేయర్ ఎండాకులు వేద్దాం అనమాట. అంతా సపోటా ఆకులు అనమాట, ఎన్నిని ఎండాకులు. మళ్ళీ ఒక లేయర్ అంతా సపోటా ఆకులు వేద్దాం. సపోటా ఆకులు వేద్దే సపోటా వేసి మళ్ళీ ఒక లేయర్ అంతా అలా నింపుకుందాం. అంతేనండి, ప్రాసెస్ అదే. మనకి ఇది తయారైతే చాలా బాగుంటుంది అనమాట. మనకి మళ్ళీ ఇది సగం దిగుతూ ఉంటుంది. దిగుతూ ఉన్నప్పుడు మళ్ళీ మనం ఓ లేయరు అన్నీ మళ్ళీ ఇలాగ ఇప్పుడు ఎలా వేసుకుంటున్నాం అలాగే వేసుకోవచ్చు. అది వేసుకోవచ్చు. మళ్ళీ మట్టి వేసుకుందాం ఒక లేయర్ అంతా మట్టి వేసుకుని చేసుకుందాం. కాకపోతే టబ్బలో కొంచెం ఫ్రీగా ఉండే అయితే మనకి బాగా కనిపించినేమో వీడియో మరి మీకు. మట్టి బాగా అది మట్టి కూడా స్మాష్ చేసుకున్నాడు, బాగా మెత్తగా చేసుకుని బాగా పొడుగులా చేసేసుకుని మట్టి కూడా వేసేసుకుని ఒక లేయర్ వేసేసుకుందాం. అది ఒక లేయర్ అది, ఒక లేయర్ ఇది, ఒక లేయర్ ఇది కిచెన్ వేస్ట్, ఒక లేయర్ ఏమో పేడ, ఒక లేయర్ ఏమో మట్టి, అట్లా వేసేసుకుంటే బాగా తయారవుద్ది అనమాట. కంపోస్ట్ బాగా తయారవుద్ది. మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసుకుందాం అనమాట. మళ్ళీ మొత్తం కిచెన్ వేస్ట్ చేసేసుకుందాం. వేసుకుని ఈ లోపల మనకి వర్షం హడావిడి స్టార్ట్ అయ్యేలా ఉందండి. కొంచెం చినుకులు చిన్నగా పడుతున్నాయి అన్నమాట. వర్షం స్టార్ట్ అవుతుంది ఇక. మాకు చాలా ఇచ్చాడండి బాబు ఆయన. ఒక బస్తాలు ఇచ్చారనమాట. మేము డైలీ వాకింగ్కి వెళ్తాం అనమాట, యాదవాళ్ళు పక్క ఊరు. అక్కడ మాకు డైలీ అక్కడికి ఆగటం అలవాటు అనమాట. అతను ఇలా అంటే ఇచ్చాడు అనమాట. అసలు ఇంకా అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు మనం ఏదైనా. ఇదేమో మా ఇంట్లో మేము కిచెన్లో తీసుకున్న వేస్ట్ అనమాట. కూరగాయల తుక్కు, ఉల్లిపాయ తుక్కు, మొత్తం ఇదంతా మొత్తం పళ్ళు, కూరగాయలు మొత్తం అంతా ఇది మా వేస్ట్ అనమాట. కిచెన్ వేస్ట్ ఇది బకెట్లోది. తర్వాత మళ్ళీ ఒకసారి ఆవు పేడ అనమాట అండి, పేడ వేసుకుందాం. ఆవు పేడ వేసుకుందాం. అంటే ఎండిపోయిన పేడ అనమాట, బాగా తయారైపోయిన పెంట అనమాట. అది పచ్చి పేడ కాదు, ఎండిపోయిన పేడ తయారైపోయింది బాగాను. తెప్పించుకున్నాం అనమాట. పొలానికి తోలుకుని కొద్దిగా ఇంటికి తెచ్చుకున్నాం. అది కొంచెం ఒక్కోసారి గడ్డల కింద ఉందండి. ఒకసారి బాగా మెత్తగా చేసేసుకుని పోసుకుందాం అన్నమాట.
నాకు సపోర్ట్ చేసి అందరూ నాకు ఒక లైక్ ఇచ్చి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ప్లీజ్ నాకు లైక్ చేయండి. ఒకసారి మళ్ళీ ఒక లేయర్ మళ్ళీ ఆకులు వేసేసుకుందాం. సపోటాకులు అంతా సపోటాకులు బాగా పెద్ద చెట్టు ఉంటుంది మాకు, అదంతా బాగా ఎక్కువ రాలిందనమాట. అదంతా బస్తాలకు తీసుకుని పెట్టుకున్నాం అనమాట, తయారు చేసుకుంటానికి ఉంటుందని. మా సపోటా చెట్టు కూడా వాళ్ళు ఒకసారి ఒక వీడియో తీసి చూపిస్తానండి. మీరు నాకు పెద్ద సపోర్ట్ చేస్తారనుకోండి, నాకు కొంచెం బాగా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. మీరు అందరూ సపోర్ట్ చేస్తే, మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ ఇస్తే, ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలనిపిస్తుంది అనమాట. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు అందరూ ఎంకరేజ్ చేసి నాకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మళ్ళీ మట్టి వేసేసుకుని స్టార్ట్ అయిపోతుందండి. వర్షం స్టార్ట్ అయిపోయింది, చిన్న చీకలు స్టార్ట్ అయిపోయినాయి. చూసారా, గొడుగు పట్టుకున్నాడు ఒక అబ్బాయి వచ్చి, శేష్ అని గొడుగు పట్టుకున్నాడండి. మళ్ళీ తనకు పట్టుకున్నాడు, నాకు కాదు. మళ్ళీ కిచెన్ వేస్ట్ చేసేసుకుందాం. కిచెన్ వేస్ట్ వేసుకుని మళ్ళీ లాస్ట్లోను ఇంకంతే నేను ప్రాసెస్ అదే. కిచెన్ వేస్ట్ ఒక లేయర్, అది ఒక లేయరు కంపోస్ట్, ఒక లేయరు పెంట, ఒక లేయరు మట్టి, ఒక లేయరు ఆకులు, ఒక లేయరు తర్వాత కిచెన్ వేస్ట్ అన్నీ వేసుకుని ఒక లేయర్ వేసుకుంటే అది ఒక వారం రోజులకి సగానికి వచ్చేస్తుంది అనమాట అండి. సగం దిగిపోద్ది అనమాట. సగానికి అది చక్కగా తయారైపోద్ది, సగం దిగిపోద్ది. మళ్ళీ మనం వేసుకుంటూ ఉండొచ్చు డైలీ. మళ్ళీ ఒక లేయర్ దిగుతూ ఉంటే మళ్ళీ వేసుకుంటూ ఉండొచ్చు, చాలా బాగా తయారవుద్ది అనమాట. తయారైంది మళ్ళీ మన మొక్కలకి బాగా ఇచ్చుకుంటే బాగా కొంచెం ఎరువు బాగా తయారవుద్ది అనమాట. తయారై ఏంటంటే మనకి మొక్క బలంగా ఉంటుంది, చాలా బాగుంటాయి అనమాట మొక్కలు అయ్యి. అదండి. మళ్ళీ ఆకులు వేస్తున్నాడు అనమాట అండి. ఆకులు ఒక లేయర్ ఆకులు అనమాట. ఇంకా బస్తాలో వేయటం వలన కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. ఏదన్నా ఈసారి డ్రమ్ము కానీ టబ్బు కానీ అట్లాంటివి తీసుకుంటాను. అందులో చూద్దాం, ఇంకా ఫ్రీగా బాగా కనిపిస్తుంది అనమాట. బాగా కనిపిస్తుంది. లాస్ట్ అండి ఇంకా అది సాయిలు మట్టితో కప్పెట్టేద్దాం అనమాట మొత్తం అంతా. ఇంకా కనపడకుండా ఆకులు ఏమీ కనిపించకుండా ఉందండి మొత్తం. ఇంకా మట్టి వేసేసుకుని అది ఏం చేయాలంటే ఒక కింద ఏదైనా పెట్టుకోవాలన్నమాట అండి. ఒక ఏదైనా టబ్బ లాంటిది ఏదైనా పెట్టుకుని దాంట్లో కింద పెట్టుకుని పైన ఏంటంటే తడవకూడదు, అది వర్షంలో అది తడవకూడదు. తర్వాత మనం నీళ్ళలో పెట్టుకుని నీళ్ళలో పెట్టుకుని పైన ఏదన్నా మూత వేసుకుంటాం కానీ పైన ఏదైనా తాడుతో కట్టేసుకోవడం కానీ చేయాలన్నమాట. ఓపెన్గా వదిలేయకూడదు అనమాట, అది ఓపెన్గా వదిలేయకూడదు. తర్వాత కింద హోల్స్ ఉన్నాయి కాబట్టి దానంటే మనకి లిక్విడ్ ఏదైనా వస్తే టబ్లోకి వస్తుంది అనమాట. మనం ఏదైనా పెట్టుకున్న టబ్లోకి వస్తుంది. ఇలా తయారయ్యాక చాలా బాగుంటుంది అన్నమాట మట్టి. చాలా తయారయ్యాక కూడా మళ్ళీ చూద్దాం ఎట్లా తయారైంది అనేది. ఇదండి నా వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.